నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండల సర్పంచులకు పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమం సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రారంభమైంది. పంచాయతీల అభివృద్ధిపై ఎంపీడీఓ మల్లేశ్వరి, ఆర్డీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్పంచులకు సెక్రటరీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. వీటన్నిటికి కూడా మరి ఎజెండాలే తయారు చేసుకోవాలి. ప్రతి అంశానికి కూడా ఆ ఎజెండాని ముందుగా ఆ సమావేశాలు నిర్దిష్ట కాలం బట్టి ఆ సమావేశం నోటీసు సభ్యులకు చేరాలి. ఆ సభ్యులు చేరేప్పుడు సైమల్టేనియస్గా అధికారులు కూడా ఇన్వాల్వ్ చేయాలి. మరి నిజంగా 1994 చట్టము 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి గ్రామ పంచాయతీలకు కూడా 29 అంశాలు అంటే 29 శాఖలు మా గ్రామ పంచాయతీల కింద పనిచేయాలి. కానీ 18 మాత్రమే మనకి బదలాయింపు జరిగి జరుగుతూ ఉంది. ఆ 18 శాఖల యొక్క అధికారులు కూడా ఆ కింద స్థాయి అధికారులు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఆ సమావేశాలు పిలిచి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు తెలిసి అది ప్రజలకు కూడా అందుబాటులో తెచ్చేట్టుగా ఈ పంచాయతీ కార్యకర్తలు మరియు భాగస్వామితో ప్రజాపతినటువంటి సర్పంచుల భాగస్వామితో ఇది పంచాయతీలో చేస్తుంది. ఈ శిక్షణ కార్యక్రమంలో మరి తప్పనిసరిగా మీ యొక్క భాగస్వామ్యం ఉంటేనే గ్రామాభివృద్ధి జరుగుతుంది. మెయిన్గా మరి గ్రామాల మీద మన భారతదేశం ఆధారపడుతుంది. మరి ఐక్యరాజ్య సమితి దీని ప్రపంచ దేశాల్లో 240 దేశాలు కూడా ఇవన్నీ కూడా ఒక ఆలోచన చేసి మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే విధంగా అంటే స్వచ్ఛమైన అభివృద్ధి లక్ష్యాలు అనే దాంతో మరి ఒక 15 గోల్స్ అని 9 థీమ్స్గా తయారు చేసుకుని వాటిల్లో మరి డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది. మరి USA 35వ స్థానం ఉంది. మనకన్నా ఎక్కువ ఉన్నటువంటి జనాభా చైనా 39వ స్థానం ఉంది. మన భారతదేశం 115వ స్థానం ఉంది. మరి రాష్ట్రాల వారిగా తీసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది, 2వ స్థానం కేరళ ఉంది, 3వ స్థానం తమిళనాడు ఉంది, 4వ స్థానం మన ఆంధ్రప్రదేశ్ ఉంది. మరి వీటికి ముందుగా రావాలంటే ఏం చేయాలి? మరి నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి చెందాలంటే ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఉండాలంటే ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఉంటే అమలు చేయాలి. ఇట్లాంటివన్నీ ఉంటేనే మనము ఈ గ్రామాభివృద్ధి జరుగుతుంది. వీటికి కూడా ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా మనకు వచ్చినటువంటి ఫండ్స్ అన్ని కూడా మరి ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలు చట్టంలో ఉన్నటువంటి వాటి ప్రకారము ప్రతి 100 రూపాయలకి మౌలిక సదుపాయాలకే మొత్తం పెట్టడానికి కుదరదు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలకే మొత్తం పెట్టడానికి కుదరదు. విద్యుత్ దీపాలకి పెట్టడానికి కుదరదు. అదేవిధంగా త్రాగునీటికి పెట్టడానికి కుదరదు. తమాషా ప్రకారము ఏ రేషియోలో